నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం వెలుగే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపోమాకు Welcome to MVR Mall, Vizag and Vijayawada. Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to Ento Anandam. Prisma Happiness Design Leggings and Jeggings. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం క్యాన్సర్తో పోరాడుతూ మరణపు అంచున ఉన్న మానస మరియు సయ్యద్ యూసఫ్ని. వారు జీవితపు చివరి దశలో ఉన్న పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వాలన్న ఓ తల్లి చివరి కోరికని, ఓ తండ్రి కలని నిజం చెయ్యడానికి పుస్తకాలు అమ్మబోతున్నాడు కొరటాల శివ. ఏ పుస్తకం అనుకుంటున్నారు మీరు? ఈ బుక్ ని మ్యామ్ 60 రూపీస్ యాక్చువల్ ప్రైస్, మ్యామ్ 2000 కొట్టినారు. మీరు చెప్పండి. నేను రాస్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. సార్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? అనుష్క. ప్లీజ్ మీరు ఒక జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్. జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడి. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. వచ్చే మేము సైతం మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్. ఈ 3 పేర్లు చెప్తే చాలండి ఈ డైరెక్టర్ గారి సత్తా ఏంటో తెలుసుకోవడానికి. ఒక రైటర్ గా పరిచయం అయ్యి క్లాస్ఫుల్ డైరెక్టర్ గా మారిన కొరటాల శివ గారిని ఈ రోజు వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కొరటాల శివ గారు. నా మాటను మన్నించి మేము సైతానికి రావడానికి థ్యాంక్ యూ. యూర్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మా కంప్లీట్ సీజన్ మొత్తంలోను. ఐఎమ్ బ్లెస్డ్ రియలీ. నన్ను ఇలాంటి షోకి రావడం నిజంగా ఇట్స్ ప్రివిలేజ్ టు మీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు మీరు ఎవరో తెలియనప్పుడు మీకు గుర్తుందో లేదో నేను మిర్చి సినిమా అప్పుడు చూసి ఫస్ట్ మెసేజ్ మీరేనండి. అవునా? ఓహ్ సేమ్ డే రిలీజ్ రోజే మీరు నాకు మెసేజ్ పెట్టి అశోక్ అని ఉండేవాడు. అవును అశోక్ గురించే చూసాను. అక్కడ నంబర్ ఆయన దగ్గర నంబర్ తీసుకుని ఆయన కంటే చెప్పారు, లక్ష్మి గారు మీ నెంబర్ తీసుకున్నారు, మీకు కాల్ చేస్తున్నారు. సో దట్స్ ద ఫస్ట్ మెసేజ్. అవునా? ఓ నాకు కూడా తెలియదు. సో మీ గుడ్ బుక్స్ లో ఉన్నాను అనమాట నేను. యు వెరీ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్. వివేకానంద నాకు కొంచెం మీరు చెప్పరా, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అని? సో మన పని మనం చేసుకొని పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా, చేతనైతే పక్కన వాళ్ళని కూడా మనతో పాటు పెగి దాటమే, అంతకు మించి సైన్స్ కూడా లేదు అందులో. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు? యాక్చువల్గా అంతకుముందు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అండి. సో అక్కడ కమ్యూనిజం స్పిరిచువాలిటీ రెండు ఎందుకో దగ్గర పోల్చే పడి అంటారు కానీ బట్ రెండు సేమ్ సైన్స్ నేను చూసిన దాంట్లో. ఇట్స్ ఆల్ అబౌట్
కేరింగ్ అదర్స్ అంతే. కమ్యూనిజం అదే, స్పిరిచువాలిటీ అదే. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ పోల్స్ అపార్ట్, నాకు తెలియదు. కానీ బట్ నేను అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. సో తర్వాత నాకు ఆఫ్టర్ మ్యారేజ్ మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా దే ఆర్ డివోటీస్ ఆఫ్ రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. సో వాళ్ళ ద్వారా నేను రామకృష్ణ మఠంకి వెళ్ళటం, అక్కడ స్వామీజీలతో ఇంటరాక్ట్ అవ్వటం. కానీ సో అందుకే మీ సినిమాల్లో అన్నిట్లో ఆ థ్రెడ్ ఉంటుందంటారా? మేబీ బికాస్ బ్రాటప్ అలాంటి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ, తర్వాత వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎక్కువగా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వలన ఎక్కడో తెలియకుండానే, ఎవరు ఇంటెన్షనల్ అది, ఎక్కడో కథ రాసేటప్పుడే హీరో క్యారెక్టర్ కానీ చుట్టూ సరౌండింగ్స్ కానీ ఎక్కడో మంచి చెప్పాలనే ప్రయత్నం ఉంటుంది అంతే. వెరీ వెరీ నైస్. నేను రీసెంట్గా స్పర్శ్ అనే ఒక ఫెసిలిటీకి వెళ్ళానండి. స్పర్శ్ అనే ప్లేస్ చేసే వర్క్ నాకు చాలా టచ్ అయింది. అండ్ వాళ్ళకి నేను ఏం చేయగలను అని అడిగితే, జనాలకి అవగాహన లేదండి ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉందని. ఆ అవగాహన రావాలి అంటే ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ ఏముంటుంది. అండ్ మీరు రావడం కూడా, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఫ్యామిలీ బట్ అ హోల్ ఫెసిలిటీని, చాలా తక్కువ ఫెసిలిటీస్ అలా నేను తీసుకున్నాను ఈ షోలో. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్. సో ఇదేంటి, వాళ్ళెవరు అని వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ స్పర్శ్, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, అండ్ ఒక పేషెంట్ వాళ్ళ హస్బెండ్ గోపాల్ గారిని. నీ పేరేంటి? సిద్ధు. సిద్ధు. ఏం చదువుతున్నావు సిద్ధు? 4th క్లాస్. 4th క్లాస్. ఎక్కడ? నాగోల్ పేట్ స్కూల్. నాగోల్లో చదువుతున్నాం. సో వీళ్ళ మీద ఒక ఏవి ఒకటి తయారు చేసామండి. ఫస్ట్ ఆ ఏవి చూద్దాం. ఎగ్జాక్ట్లీ. नमस्ते सर. तीन लड़के हैं मेरे को. मेरा 27 एज है. मेरे शौहर को कैंसर है. उनको 3 साल से कैंसर है. बहुत परेशान हैं हम लोग. बच्चों को पढ़ाने के लिए अभी फ़िलहाल तो कुछ नहीं है. हम लोग हॉस्पिटल में हर जगह बताए हैं हमारे शौहर को. अभी कुछ भी पैसे नहीं हैं हम लोग का. अभी फ़िलहाल तो मैडम लास्ट स्टेज पे है बोलकर बोले. उनको कुछ हुआ तो हमारे को पूछने वाले कोई भी नहीं है. पूरा रोड पे आ जाते. నమస్తే, నా పేరు మానస. నేను క్యాన్సర్ నుంచి 7 ఇయర్స్ నుంచి ఫైటింగ్ చేస్తున్నానండి. నా మ్యారేజ్ 11 ఇయర్స్ అవుతుంది. బాబు పుట్టిన 3 ఇయర్స్కే బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ టైం వచ్చిందండి. ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాను. 1 ఇయర్ తగ్గిందండి. మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ వచ్చిందండి. 2 ఇయర్స్ బ్యాక్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. బోన్ క్యాన్సర్ అని చెప్పి లాస్ట్ స్టేజ్ అని చెప్పారండి. ట్రీట్మెంట్ లేదన్నారు. వెనుక ముందు ఎవరు లేరండి మాకు చూసుకునేవాళ్ళు. వాని అనాథం చేసేసి వెళ్ళిపోతున్నాను. చాలా బాధగా ఉందండి. తినడానికి తిండికి పట్టుకొని బట్టకు కూడా చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. చనిపోదన్న బాధ కన్నా మా బాబు మన ఫ్యూచర్ ఎలా, ఆ బాధని ఎక్కువ ఉందండి నాకు. పెద్ద నేను డాక్టర్ అయ్యి అందరినీ సేవ్ చేస్తా. దయచేసి నన్ను చదివించండి. ఇది మా అమ్మ లాస్ట్ కోరిక. దయదలిచి నా కొడుకుని చదివించడం తాతలు ముందుకు రాగలరని ప్రార్థిస్తున్నారు. ఈ తల్లి కోరిక. పద్మ గారు, మానసకి ఎలా ఉందండి ఇప్పుడు? షీఈ్ ఆల్వేస్ హోల్ నైట్ అంతా ఆక్సిజన్ మీద ఉంటుంది.
మార్నింగ్ ఒక 1 hour తీయడం, తర్వాత ఒక 2 hours మళ్ళీ షీ హ్యాస్ టు బీ ఇన్ ఆక్సిజన్. యాంగ్జైటీతోని షీఈస్ లిటిల్ బిట్ వరీడ్ అబౌట్ ద సన్. యాక్చువల్గా నేను మానసాన్ని వెళ్ళి చూసినప్పుడు తన గురించి తను వరి అవ్వట్లా, వీళ్ళు ఏమైపోతారు, ఆయన చాలా ఇన్నోసెంట్ అండి, మా వారు ఎలా ఉంటారో, ఇంకా వాళ్ళ గురించే ఇంకా మాటలన్నీ. నీ పేరేంటమ్మా? మతిన్ సాదియా. మతిన్ సాదియా. వాళ్ళ ముగ్గురు మీ బాబులు. हाँ పాన్ గుట్కా వల్ల క్యాన్సర్ వచ్చింది. हाँ ఎక్కువ తినేటోడా రోజు? కొంచెం కొంచెం తినేస్తాం. ఎక్కడ ఉంటారు మీరు? సనత్ నగర్ లో. మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందండి ఒక హాస్పిస్ పెట్టాలని? మీరు వన్ ఆఫ్ ద ఫౌండర్స్ కదా. యాక్చువల్లీ అండి హైదరాబాద్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు. ఐ వర్క్డ్ ఇన్ యూకే అండ్ యుఎస్ ఫర్ అబౌట్ 6 years. అండ్ వెనక్కి రావడంతో 2010లో ఒక రోటరీ క్లబ్ జాయిన్ అయ్యాను నేను. సో ఆ క్లబ్ మెంబర్స్ అందరూ లెట్ us డూ సంథింగ్ విచ్ విల్ ఎఫెక్ట్ ద సొసైటీ, విచ్ విల్ ఫిల్ ఎ నీడ్ ఇన్ ద సొసైటీ అని వి ఆల్ థాట్. హాస్పిస్ అంటాం. ఇప్పుడు హాస్పిటల్ అంటే పేషెంట్స్ని ట్రీట్ చేసి మంచి చేసి ఇంటికి పంపిస్తారు. సో కానీ మెడిసిన్ అందరినీ ట్రీట్ చేయలేదు. దట్ ఈస్ రియాలిటీ. ఇప్పుడు బీపీ ఉందనుకోండి, మీకు డయాబెటీస్ ఉందనుకోండి, ఇట్టి మందులు తీసుకున్నంతసేపే అది కంట్రోల్లో ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ అనేది లేదు, ఓన్లీ కంట్రోల్. సో ఇప్పుడు కొన్ని క్యాన్సర్ లాంటి డిసీజెస్ ఎండ్ స్టేజ్ వచ్చినప్పుడు దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. ఇప్పుడు క్యాన్సర్కి మన మెడికల్ టర్మినాలజీలో సర్వైవల్ ఈస్ గివెన్ యాజ్ 5 year సర్వైవల్. సో దిస్ నో రియల్ సర్వైవల్ ఫర్ క్యాన్సర్. సో అలాంటి పేషెంట్స్ని మనము వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి కొంచెం కౌన్సిలింగ్ అండ్ బేసిక్ సిమ్టమ్ ట్రీట్మెంట్, ఎలాగో మనం లైఫ్ పొడిగించలేమని తెలుసు, కానీ వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ తెచ్చి ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి కంఫర్టబుల్గా ఎండ్ అయ్యేటట్టు చూడాలన్న ధ్యేయం. లాస్ట్ స్టేజ్ ఎప్పుడు డిగ్నిటీతో ఉండాలి అంటారు కదా. సో వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆఫ్ వాలంటీర్స్, డాక్టర్స్, నర్సెస్. Mrs. Padma has been a volunteer from the inception. So వాళ్ళ పర్సనల్ టైము ఎన్నో గంటలు డైలీ వాలంటరీగా దే కమ్ అండ్ స్పెండ్ అండ్ దే కౌన్సిల్ పేషెంట్స్. ఇప్పుడు అందరికీ ఇంకా బతకాలని ఉంటుంది, కానీ మరి దేవుడు కొంతమందికి కొన్ని వ్యాధులు ఇస్తారు, దాన్ని మనం ఏం చేయలేము. మొన్న నేను ఒక ఆపరేషన్ చేశాను, ఒక లివర్ బయాప్సీ అని, 8 days old చైల్డ్, అండ్ అది ఇన్క్యూరబుల్ క్యాన్సర్ అని వచ్చింది. మరి దేవుడు ఆ బాబుని ఎందుకు పుట్టించాడు, ఆ క్యాన్సర్ ఎందుకు ఇచ్చాడు? 8 రోజులు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగలేం. ఇది సృష్టి. సో వీ హ్యావ్ టు ఫేస్ ద గుడ్ అండ్ ద బ్యాడ్. సో మనం చేయగలిగింది ఎంత అన్నది మా క్లబ్ మెంబర్స్ ఈ ఫెసిలిటీ తయారు చేద్దాం, అండ్ ఎంతమంది పేషెంట్స్ వచ్చినా మేము కాదనకుండా చేద్దామని. ఇప్పుడు 12 beds ఉన్నాయి. వీ వాంట్ టు స్కేల్ అప్. అండ్ ఇంకో ట్రస్ట్ సిఆర్ ఫౌండేషన్ అని, దే ఆర్ విల్లింగ్ టు గివ్ అస్ ల్యాండ్ టు బిల్డ్ దేర్. సో ఒక 50 bed ఫెసిలిటీ చేయాలన్న ధ్యేయం మా ట్రస్ట్. That's fantastic, fabulous work. నేను మానసాన్ని కలిసినప్పుడు మానసా నీకు ఏం కావాలో చెప్పు అంటే, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని చెప్పండి అందరికీ అని. నేను షాక్ తిన్నాను. హౌస్ ఓనర్స్ ఆర్ సేయింగ్ నువ్వు ఇల్లు ఖాళీ చేసేయి, మా ఇంట్లో నువ్వు చావకూడదు అంటే హౌ సాడ్ దట్ సిచ్యువేషన్ ఈజ్. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటుంది ఎవరు ఎప్పుడు చేస్తారని. సో ఒకడే బాబు, ఒక్కడే బాబు. బాబుకు చదివానికి కూడా మా దగ్గర ఏం లేదు. ఇలాంటి షోకి వచ్చినప్పుడు 10 మందికి తెలుస్తుంది, మంచి జరుగుతుందండి. 7 సంవత్సరాలు తన పక్కనే ఉండి బాబుని పెంచుతూ, మీరు ఉద్యోగం చేస్తూ, వైఫ్ హెల్త్ చూసుకున్నారు చూడు, మీరు యాక్చువల్ హీరో అంటే నిజంగా. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా వస్తారండి? యాక్చువల్లీ దట్స్ ఎ వెరీ నైస్ క్వశ్చన్ అండి తెలియడానికి. ఇప్పుడు ఎనీ టర్మినల్ ఇల్నెస్ అంటే ఇంకా కొద్ది కాలంలో లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ అని. సో ఇప్పుడు మనకి ఓల్డ్ ఏజ్ అనుకోండి, మనకి ఎన్నేళ్ళైనా బతకచ్చు, వీ డోంట్ నో, దో దే మే నీడ్ సపోర్ట్. సో
మనం ఇప్పుడు ఈ హాస్పిస్ అన్న ఫెసిలిటీ, పాలియేటివ్ కేర్ ఫెసిలిటీస్, దే టేక్ కేర్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఇల్నెసెస్. సో ఇప్పుడు ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, డయాలిసిస్ చేసినంత కాలం పేషెంట్ బతుకుతాడు, కానీ డయాలిసిస్ ఆపేస్తే విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్ పేషెంట్ విల్ డై. సో అలా హార్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, లంగ్ ఫెయిల్ అయింది, లివర్ ఫెయిల్ అయింది, అందరూ ఆపరేషన్స్ అఫోర్డ్ చేయలేకపోవచ్చు. సో అలాంటి పేషెంట్స్ని కూడా వీ కెన్ టేక్ కేర్. తర్వాత ఇప్పుడు కొన్ని డిసీజెస్, హెచ్ఐవి ఉందనుకోండి, వన్స్ యూ గెట్ ఎయిడ్స్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్, సో యూ గోయింగ్ టు డై. సో ఇలాంటి డిసీజెస్ అన్నిటినీ యూ కెన్ ఇన్ అన్ అంబ్రెల్లా కాల్ వీ కెన్ టేక్ కేర్. సో ఇప్పుడు ఒక ఫోకస్ ఉండాలని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓన్లీ క్యాన్సర్, బట్ వెన్ వీ మూవ్ టు ద న్యూ ఫెసిలిటీ, ఎనీ ఎండ్ ఆఫ్ లైఫ్ ఇల్నెస్ వీ వుడ్ లైక్ టు టేక్ కేర్. నాకు చాలా కేసెస్ వస్తుంటాయి కదండి, నిజంగా డాక్టర్ సతీష్ గారు ఇస్ గాడ్. నేను అర్జెంట్ గా పంపించాను ఆయనకి, కెన్ వీ హెల్ప్ హర్ అని, షోకి వద్దమ్మా ఈ కేసు అని చెప్పారు. అండ్ ఆయన నాకు ఎప్పుడు చెప్తారు, నేను బ్యాడ్ పర్సన్ అనుకోవద్దు, నేను కాదంటున్నానని, హెల్ప్ అయ్యే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇంకొకరు హెల్ప్ తీసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళి 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3వ వారానికి ఆ బాబు చనిపోయాడు. సో ఇట్స్ లైక్ ఈవెన్ ఇన్ ద హాస్పిటల్స్ నో ఎంతమంది నిజాలు చెప్తున్నారు. సారీ టు ఇంటరప్ట్ అండి, అంటే నాకు ఇలాంటి కేసు నేను చూసానండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ టు ద పేరెంట్స్ ఆల్సో. శ్రీమంతుడు జరుగుతున్నప్పుడు, అంటే ఆయన కూడా ఒక డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ పేర్లు, అందుకే నేను. సో ఆయన కజిన్ వాళ్ళ పాప ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉంటారు, ఏదో క్యాన్సర్ అని చెప్పారండి. సో అక్కడే ఒక 5-6 lakhs అయిపోయింది. 5-6 lakhs అయిన తర్వాత కష్టం హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నారు. సో మా ఎడిటర్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యి, సో మహేష్ గారితో చెప్పించండి హాస్పిటల్లో అంటే, డాక్టర్స్ కూడా చెప్పినట్టున్నారు, సరే మేము ఫ్రీ చేస్తాం ట్రీట్మెంట్ అని. బట్ ఇంజెక్షన్స్, ఒక్కొక్క ఇంజెక్షన్ 35,000 అండి. రోజుకి 6 ఇంజెక్షన్లు చేశారు. అదే అలా ఆల్మోస్ట్ ఒక 20 days 25 days తర్వాత షీ వాజ్ డిక్లేర్డ్ డెడ్. సో అంటే ఇప్పుడు అతను 15,000 రూపాయల ఉద్యోగం అంట. సో ఈ 25 days ట్రామానే, పాప చనిపోయింది. సో ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉంది. సో అందరం తలా 2 లక్షలు వేసుకొని కొంచెం అప్పు తీర్చగలిగాం ఇప్పుడు. సో అట్లీస్ట్ అంటే డాక్టర్స్ కూడా దే నీడ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్ ఏమో. సార్ ఒకటి ఏంటంటే డాక్టర్స్కి దెర్ ఇస్ అన్ ఎథికల్ ప్రాబ్లం. ఇప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు డిస్టింగ్విష్, ఇది రిచ్ పేషెంట్ కాబట్టి ఎంతైనా చేస్తాను, ఇది పూర్ పేషెంట్ నేను చేయకూడదు అన్న కాన్సెప్ట్ తప్పు. కానీ మనం వాళ్ళకి అవగాహన ఇవ్వడం చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఇస్ లెస్ దెన్ 1% అని మనం చెప్పాలి. అది చెప్పినా కానీ పర్వాలేదు డాక్టర్ మీ ఇష్టం, మీరు ట్రై చేయండి అని అంటారు మెజారిటీ ఆఫ్ పేషెంట్స్. ఆ చేంజ్ మనం తేవాలండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా. నేను మానసాన్ని కలిసినప్పుడు, మానసా నీకు ఏం కావాలో చెప్పు అంటే, ఒక్కటే ఒకటి కావాలండి నాకు, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని చెప్పండి అందరికీ అని. నేను షాక్ తిన్నాను. క్యాన్సర్ ఏంటి, అంటువ్యాధి ఏంటి అంటే, మీకు తెలియదు మేడం, నేను 7 yearsగా సఫర్ అవుతున్నాను, నా క్యాన్సర్ ఉందని నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడటం మానేశారు నాతోటి అని. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఇది నేను తన్ని హగ్ చేసుకుంటే తను ఏడ్చేసింది. అయ్యో, ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్, అంత తెలియకుండా ఉన్నామా మనం. ఐ మీన్ ఐ అండర్స్టాండ్, అది కూడా హెచ్ఐవి, ఎయిడ్స్ అవి కూడా అంటువ్యాధి కాదు. అంటే చాలా సోషల్ స్టిగ్మా అండి. వీ హ్యావ్ వన్ ఆఫ్ ద రీజన్స్ మేము స్టార్ట్ చేసింది స్పర్శ ఏంటంటే, ఇప్పుడు రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళని హౌస్ ఓనర్స్ ఆర్ సేయింగ్ నువ్వు ఇల్లు ఖాళీ చేసేయి, మా ఇంట్లో నువ్వు చావకూడదు. అంటే హౌ సాడ్ దట్ సిచ్యువేషన్ ఈజ్. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటుంది ఎవరు ఎప్పుడు చేస్తారని. హౌస్ ఓనర్స్ క్యాన్సర్ అని తెలిసినప్పుడు దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు డై. సో వాళ్ళని నువ్వు ఇల్లు ఖాళీ చేసే అని వెనకాల పడుతున్నారు. సో దిస్ ఇస్ అ రియల్ ఇష్యూ లాట్ ఆఫ్ పేషెంట్స్ హ్యావ్ టోల్డ్ us. ఓ మై గాడ్. సో ఎన్నో సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయి మన కంట్రీలో. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఈజీ టు ట్యాకిల్ ఆల్ ఆఫ్ దెమ్ అట్ వన్స్. కానీ మనము ఈచ్ ఇండివిజువల్ చేయగలిగినంత మనం చేసి మనలో చేంజ్ వస్తే స్లోగా దేశంలో చేంజ్ వస్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ చూసిన 20 మందిలో కొంచెం చేంజ్ వస్తే వాళ్ళు ఇంకో 20 మందికి చెప్పడం, చూసిన వాళ్ళలో కొంచెం చేంజ్ రావడం, ఇలాగా స్లోగా ఏదైనా చేంజ్ ఇమీడియట్గా అయితే రాదు. కానీ ఇంకోటి ఏంటంటే, మనము లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, అట్ సమ్ స్టేజ్ సమ్ డిసీజ్ క్యాన్ బి ఫేటల్ అన్నది మనం యాక్సెప్టెన్స్ అన్నది మన కల్చర్లో రావాలి. అది ఇండియన్ కల్చర్లో చాలా తక్కువ కదా. మనం చాలా అవసరం అండి.
గోపాల్ గారు మీరేం చేస్తూ ఉంటారు? ఉద్యోగంలో పనిచేస్తాను నేను వార్డ్ బాయ్గా. మా భార్యకు బోన్ క్యాన్సర్. అంటే పేషెంట్స్ దగ్గర చేస్తారు? పేషెంట్ దగ్గర వార్డ్. మీ భార్య ఏం చేసేవారు? మానస టీచర్ జాబ్ చేస్తుంది. టీచర్ జాబ్ చేసేది. సో పిల్లోడు ఏం చదువుతున్నాడు? ఫోర్త్ క్లాస్. సో ఎక్కడ ఉండేది మీరు? నాంపల్లి. సో ఒక్కడే బాబు? ఒక్కడే బాబు. బాబుకు చదివానికి కూడా మా దగ్గర ఏం లేదు. ఇలాంటి షోకి వచ్చినప్పుడు 10 మందికి తెలుస్తుంది, మంచి జరుగుతుందండి. మీ బాబు చాలా గొప్ప చదువుకుంటాడు. మీ మనసు చాలా గొప్పది గోపాల్ గారు. ఈ బాధ ఈ కష్టం ఎవరికి రాకూడదు. కానీ నువ్వు మీ భార్యతోటి ఉండి 7 సంవత్సరాలు తన పక్కనే ఉండి బాబుని పెంచుతూ మీరు ఉద్యోగం చేస్తూ వైఫ్ హెల్త్ చూసుకున్నారు చూడు, మీరు యాక్చువల్ హీరో అంటే నిజంగా. సో మీకు 2 రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి శివ గారు. ఇద్దరూ చదువు గురించి అడుగుతున్నారు. సో వీళ్ళ కోసం మీరు ఏం చేసి డబ్బు సంపాదించబోతున్నారు? పిల్లల చదువు గురించి కాబట్టి కొంచెం దాని రిలేటెడ్ సైడ్ వెళ్దామని. బీయింగ్ రైటర్, ఆ పుస్తకాలు అనేది వాళ్ళ జీవితానికి చాలా ముడిపడి ఉంది కాబట్టి, సో ఐ వాంట్ టు సెల్ బుక్స్, కలెక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దానికి మళ్ళా కృతభక్తిగా నా వైపు నుంచి నేను ఎంత వేయగలను చేసి ప్లీజ్ ఆ పిల్లలు బాగా చదువుకోవాలని నా ఆశ. బికాజ్ నాకు ఎడ్యుకేషన్ చాలా ఇష్టం. నాకు మీరేం చదువుకున్నారండి? బీటెక్ అండి. ఇంజనీర్ చదివారా? ఈయన చూసి అందరూ నేర్చుకోకండి ఇంజనీరింగ్ డైరెక్టర్ అవ్వచ్చని. ఇంట్లో ఒప్పుకొని ఉండరు డైరెక్టర్ అంటానంటే. అంతేనా? మీకు అప్పటి నుంచి ఉందా మీకు డైరెక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి? అసలు డైరెక్టర్ అనేది లేదు. ఐ డోంట్ నో అబౌట్ ఫిల్మ్స్ అండి. ఐ జస్ట్ వాంట్ టు ఐ లవ్ రైటింగ్ అంతే, అంతకు మించి తెలియదు. మీరు డైరెక్టర్ అవ్వకముందు ఏమేమి సినిమాలు రాశారు? గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకి నేను మచ్చరవి కలిసి రాశాను ఫస్ట్ ఫిల్మ్. తర్వాత భద్రా రాశాను. అదే తర్వాత ఐ వర్క్డ్ యాజ్ ఎ గోస్ట్ రైటర్ ఫర్ బొమ్మరిల్లు. ఓకే. దెన్ ఐ రోట్ ఫర్ బృందావనం. ఓకే. మొన్న ఉసరవెల్లి, ఒక్కడున్నాడు. అండ్ దెన్ మిర్చితో డెబ్యూ లాంచ్. వావ్. మామూలు రెజ్యూమేలో ఆ పేర్లు చూస్తే అందరు కళ్ళు ఇలా అంటాయేమో. వాట్ ఎ బ్లెస్డ్ కెరియర్ అండ్ మోర్ just starting more and more and more to your blessed start. Okay, all the best. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా డబ్బులు సంపాదించాలి. చాలా డబ్బులు సంపాదించి వాళ్ళకి ఎంత హెల్ప్ చేయగలను అంత హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ పుస్తకం అనుకుంటున్నారు మీరు? ఈ బుక్ ని మ్యామ్ 60 రూపీస్ యాక్చువల్ ప్రైస్, మ్యామ్ 2000 కొట్టినారు. మీరు చెప్పండి. నేను రాస్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. సార్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? అనుష్క. హలో హలో, హవ్ యూ? One step, one dance. మీరు చేస్తే ఇంకా బాగుంటుంది డాన్స్. స్థలం రిషి ఇంజనీరింగ్ కాలేజ్, కుక్కట్పల్లి. సమయం మధ్యాహ్నం 2 గంటలు. తాము చనిపోయిన తమ పిల్లల భవిష్యత్తుకి ఏ ఢోకా ఉండకూడదు అన్న ఒక తల్లి తండ్రి చివరి కోరికని తీర్చడానికి పుస్తకాలు అమ్మబోతున్నాడు కొరటాల శివ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మానస, యూసఫ్ అనే ఇద్దరు సఫరింగ్ క్యాన్సర్. సో మనం చేసే ఈ చిన్న కాజ్ అంటే వాళ్ళ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా లెట్ us ఆల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ నోబుల్ కాజ్. మన చేతనైనంత, అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దాం. సో ఎవరెవరు ఈ బుక్స్ కొని ఈ నోబుల్ కాజ్కి హెల్ప్ అవుతున్నారు అందరూ దయచేసి 1 by 1 ముందుకు రమ్మని కోరుతున్నాను. ఏ పుస్తకం అనుకుంటున్నారు మీరు?
దీని కాస్ట్ 60 రూపీస్. మీరు ఎంత అనుకుంటున్నారు? APJ Abdul Kalam, the Missile Man of India. ఈ బుక్ ని మ్యామ్ 60 రూపీస్ అని యాక్చువల్ ప్రైస్, మ్యామ్ 2000 కొంటున్నారు. లక్ష్మి గారు, మీరు చేసే ఈ నోబెల్ కాజ్ ఈ మేము సైతంలో, సో ద ఫస్ట్ అమౌంట్ ఇస్ దిస్ 2000. సో స్వామి వివేకానంద ఏ గోల్ ఫర్ లైఫ్ బుక్ అంటున్నారు. సో ఇది 100 రూపీస్, ఇది మ్యామ్ ఇస్ బైక్ ఫర్ 600. లక్ష్మి గారికి చెప్పేది ఏంటంటే, మీరు బాగా అసలు ఎనలైజ్ చేస్తారు. ఏంటంటే సెలబ్రిటీస్ ఉండే క్రేజ్ ని ఇలా చేయడం. ఎందుకంటే సెలబ్రిటీ అని ఆ క్రేజ్ కొత్త ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. మా అబ్బాయి కూడా ఇలా పాకెట్ మనీ తీసి ఇవ్వు మమ్మీ అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి నుంచి ఆ మోడల్ వాల్యూస్ నేర్పిస్తేనే వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యశ్వంత్ అండ్ అంజలి. ఇవాళ మీ మదర్ ఇక్కడ ఒక నోబెల్ కాజ్ కోసం ఒక మంచి బుక్ కొనుక్కొని చాలా నోబెల్ కాజ్ హెల్ప్ అవుతున్నారు. ఆల్ ది బెస్ట్ యశ్వంత్ అండ్ అంజలి. థ్యాంక్ యూ. Ma'am is buying for 1000 rupees. మిర్చి మూవీ నుంచి ఒక డైలాగ్ సార్. మీరు చెప్పండి, మీరు చెప్పాలి డైలాగ్. వీలైతే ప్రభుత్వం డూడ్ పోయేదేముంది. సూపర్. నేను రాస్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. మీరే చెప్పండి సార్. సరే, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. నెక్స్ట్ ఫిలిం సార్. నెక్స్ట్ ఫిల్మ్ విత్ మహేష్ బాబు. ఒక చిన్న డైలాగ్ సార్. ఊరు నుంచి మనం చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చారు, లేకపోతే చాలా లావ్ అయిపోతుంది. మీరంతా చాలా సన్నపడుతున్నారు, చాలా ఇచ్చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ. 30 రూపీస్ది మ్యామ్ 200 రూపీస్ కొంటున్నారు. కలాం గారు ఈ మొక్కలు వికసిస్తాయి బుక్ ని 149 రూపీస్ అయితే సార్ 500 రూపీస్ కొంటున్నారు. సార్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? అనుష్క. మార్క్ కదలు 150 రూపీస్. 400. And sister selfie sir. Oh, great thing. Thank you. సార్ నేను మీ ఇంటర్వ్యూలో చూసాను, మీరు ఒక కిడ్నీ అడాప్ట్ చేసుకుంటున్నారు. దట్స్ రియల్లీ వెరీ గ్రేట్ థింగ్. Thank you, thank you. Hello, hello, how are you? One step sir, మాకు one dance. అసలు నాకు డైలాగ్ చెప్పడమే రాదు, ఇంకా డాన్స్ కూడా మీరు చేస్తే ఇంకా బాగుంటుంది డాన్స్. సాంగ్ డాన్స్ కంటే మీరు చాలా బాగా చేశారు. $120 బుక్ ని 500. దీనికోసం నేను ఎందుకు డాన్స్ చేస్తాను, ఇంత మంచి పని చేసాను. ఏ బుక్ కొంటున్నారు? సెల్ఫీ సార్. ఇండస్ట్రీ మొత్తంలో మీ బెస్ట్ ఫ్రెండ్. There are many friends in the industry and all are the best. మీ సినిమాకి అయితే మేము బంకు కొట్టు మరి వెళ్తాం.
గ్రేట్ గ్రేట్. మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, మీ గురువు ఎవరు? మా గురువు గారు పోసాని కృష్ణులు గారు దగ్గర పనిచేసి రైటింగ్ నేర్చుకొని ఆ తర్వాత రైటర్ని అయ్యి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాను. 200 rupees for 30 rupees. Great thing. Thank you. ₹60 book. 500. Thank you. Thanks a lot. లక్ష్మి గారు రిషి కాలేజీలో అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. మీకోసం 1 అవర్లో బాక్స్ నిండిపోయింది. చాలా టైం ఉంది. లెట్స్ సీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హియర్. సార్ మీ ప్రతి మూవీ 3 మూవీస్ మీది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కదా సార్, ఇంకా ఇకపై కూడా అన్నీ అలానే ఉంటాయా? నో నెవర్. అప్పుడప్పుడు చెప్పాలి తప్ప ప్రతిరోజు మెసేజ్ పెడితే బోర్ కొడుతుంది. మీకు ఇష్టమైన సినిమా? నాకు ఇష్టమైన సినిమా సాగర్ సంగం. ప్లీజ్. పుస్తకాలు కొనిపిస్తున్నారు, జనతా గారి స్టోరీ పేర్లు చేశారు. సో మా రిషి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇవాళ వాళ్ళ ఎనర్జీస్ అన్ని మళ్ళీ సెట్ అయ్యాయి. ఈరోజు నేను బాడీ లాంగ్వేజ్ అనే బుక్ కొనాలనుకుంటున్నాను. తొందరలో ఉంటుంది. మంచి కథ రాయాలి, అందుకోసం చాలా పెద్ద కథ రాయాలి. మీ జనతా గారి సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు ఒక జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్. జనతా గ్యారేజ్ అన్రిపేర్లు చేయబడింది, అన్రిపేర్లు చేయబడింది. వైభవ్ హీరోగా ఓకే, నెక్స్ట్ హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు ఇంకా. షూర్, డెఫినెట్లీ. నేను ఆడిషన్స్ కోసం ఇక్కడికే వస్తాను ఈసారి. అండ్ టు ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్స్, హాయ్. ఎన్టీఆర్తో ఇంకా చాలా మూవీస్ తీయాలి. తప్పకుండా. లక్ష్మి గారు ఈ కొంచెం టైంలో రిషి కాలేజ్లో ఈ బ్యూటిఫుల్ గర్ల్స్ అంతా మేము సైతం అంటూ చాలా డబ్బులు ఇచ్చారు. సో ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మ్. చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ తీసుకుని వెంటనే స్టూడియోకి బయలుదేరి వస్తున్నాను. విధి వేటుకి గురైన ఆ పసివాళ్ల బాధ్యతని తన భుజాన వేసుకుని వారి బంగారు భవితకి బాసటగా నిలవడానికి కొరటాల శివ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. నాకు మా అన్నయ్య పోయారండి. మాట్లాడిన నేను ఎక్కువ దాని గురించి. బట్ తిరుపతికి వెళ్ళడం మానేసాం మనోజు నేను. మా బాబాయ్ కొడుకు ఒక అన్నయ్య ఏమో యాక్సిడెంట్లో పోయారు. ఆయన పోయారని చెప్పి వాళ్ళ బ్రదర్ గాట్ ఇంటు డ్రింకింగ్. Within the 10th year of his brother dying, he died. సో ఫ్యామిలీలో వాళ్ళిద్దరే పెద్ద. తర్వాత నేను కావాల్సిన వాళ్ళు పోతే ఎంత బాధ, ఎప్పటికైనా తీరుతుందా అని ఆ బాధ ఎప్పటికీ తీరని బాధ. Welcome back to MVR Mall, Vizag and Vijayawada. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom lo ento aanandam. Prisma Happiness Design Leggings and Jeggings. కొరటాల శివ గారు బుక్స్ అమ్మి ఎన్ని డబ్బులు సంపాదించారు? ఆయనకి ఒక ఫ్యామిలీ కాదు, 4 పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎంత సంపాదించారో
ఆయన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ కొరటాల శివ గారు అగైన్. నేను మీకు ఎక్కడ తెలుసా ఫ్యాన్ అయిపోయాను చెప్తాను, కొంచెం సస్పెన్స్ లో పెడతాను ఎన్ని డబ్బులు వచ్చాయో. మిర్చిలో లాస్ట్ లో డైలాగ్ ఉంటుంది చూడండి, ప్రేమించరా తిరిగి మహా అయితే వెనక్కి తిరిగి ప్రేమిస్తారని. ఆ థియేటర్ లో అందరికంటే ఎక్కువ నేనే గెట్లుగా చప్పట్లు కూడా వచ్చినట్టున్నాను. నాకు పరిచయం లేకపోయినా నెల రోజులు పడ్డాను మీ వెనకాల, యూనో, బికాజ్ యువర్ వాయిస్ ఇస్ సో ఇంపార్టెంట్ మన తెలుగు ప్రేక్షకులు కానీ మన జనాలకు కానీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇలాంటి సినిమాలు మరిన్ని, ప్రతి సినిమా సూపర్ డూపర్, మీ ముందు సినిమా కంటే ఇంకా పెద్ద హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ అ ఫ్యాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్పర్శకి రావాలంటే మీరు ఏం చార్జ్ చేస్తారండి పేషెంట్స్కి? అది చార్జ్ అన్న మాట లేదండి. మేము మొదలుపెట్టిన మా రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్ అని ఫామ్ చేసాం. సో ఈ ట్రస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్ అండ్ వాళ్ళ స్టేనే కాకుండా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం. ఇప్పుడు ఈ క్యాన్సర్ పెయిన్కి మార్ఫిన్ అని, ఫెంటనిల్ ప్యాచెస్ అని, ఇలాంటివి చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కూడా అవసరం ఉంటాయి ట్రీట్మెంట్ కాకపోయినా పాలియేషన్కి. సో ఇవి ఒక పేషెంట్తో పాటు ఒక అటెండెంట్కి ఫుడ్ ఇవ్వటం, సో ఇవన్నీ కంప్లీట్లీ ద ట్రస్ట్ ఈస్ టేకింగ్ కేర్. సో వీఆర్ రఫ్లీ మాకు ఒక 4 లక్షలు నెలకి ఖర్చు అవుతుందండి అక్కడ. సో ఫారినర్స్ కూడా మనకి డొనేట్ చేయొచ్చు. వీ హ్యావ్ FCRA అని టు బ్రింగ్ ఫండ్స్ ఫ్రమ్ US. వీ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ US. సో ఇఫ్ ఎ US citizen wants to donate in US, we have a trust there and they get tax exempt status in US. Wow, that is fantastic. ఇప్పుడు మీరు షో చూస్తున్నారు కదా, కింద స్క్రోల్ అవుతున్న అకౌంట్ ఇన్ఫర్మేషన్ స్పర్శ్ చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. నా ఫేస్బుక్ పేజ్లో కానీ నా ట్విట్టర్ అకౌంట్లో కానీ ఈ షో ఎయిర్ అయిన వెంటనే నేను మళ్ళీ కూడా అకౌంట్ ఇన్ఫర్మేషన్ పెడతాను దీని గురించి. సో ఆఫ్ కోర్స్ నువ్వు ఏమవుతానంటున్నావు నాన్న? పెద్ద డాక్టర్ అవుతా. డాక్టర్ అవుతావు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నువ్వు ధైర్యంగా ఉన్నావా? ఎస్. నువ్వు మమ్మీకి ధైర్యం చెప్తున్నావా? ఎస్. आप बोलिए तो आपको मम्मी डैडी कोई नहीं है? है. సో వాళ్ళు చూసుకుంటారు కదా పిల్లల్ని? नहीं, इनके फूफू है, उन्होंने देख रहे अभी तो वहाँ पे. ब्रदर इन लॉ. ओके. నువ్వేం పని చేయట్లేదా? नहीं. आप काम करना है, 3 लड़के हैं. సరే ఇదిగో. సో పుస్తకాలు అమ్మడం ఎలా అనిపించిందండి మీకు? చాలా బాగుంది అంటే అట్లా అమ్మనట్లేదు. అవునా? సో ఐ జస్ట్ వెంట్ టు ఉమెన్స్ కాలేజ్. ఐ థాట్ అక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటారు అనుకున్నాను నేను. బట్ మంచి మనసున్న అమ్మాయిలు ఉన్నారు. అంటే 30 రూపీస్ బుక్ కూడా 300 కొనటం, 60 రూపీస్ బుక్ అంటే 1000 రూపాయలు కొనటం, అంటే కాస్ట్ తెలిసి. సో ఎవ్రీ వన్ టైడ్ అవ్వకుండా కూర్చొని వెరీ ఇంట్రెస్టింగ్గా, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా చెప్పి అందరు తీసుకొచ్చి, సో ఇట్ వాస్ రియల్ ఫన్ యాక్చువల్గా. అంటే ఒక నోబెల్ కాజ్ పక్కన పెడితే I had the best of time. Oh yay! Yeah, so that's really a great thing. So I want to thank all those beautiful girls for being a part of this noble cause. Thank you very much. Thank you. So మీరు మొత్తం మీద 37,800 రూపాయలకి పుస్తకాలు అమ్మారు. నాట్ బ్యాడ్. దాంట్లో 7,800 రూపాయల యాక్చువల్ పుస్తకాల్లో ఇది. సో ఆ 7,800 తీసేస్తే 30,000 రూపాయలు మీరు ఎర్న్ చేసింది. ఇంకో 2,20,000 యాడ్ చేసి 2,50,000 చేస్తాను నేను ఆ 2,50,000కి నేను ఒక 2 లక్షలు యాడ్ చేసి నేను దాన్ని 4,50,000. ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు కాబట్టి, అంటే 4.5 లక్షలు అయింది. అది ఎలా ఇద్దాం మీరే చెప్పండి. సో ఒక్కొక్కరి పేరున 1 లక్ష రూపాయలు వేయగలిగితే దాని మీద వాళ్ళకి ఎంత వస్తుందో చూసి, సో బ్యాలెన్స్ 50,000. నాకు ఇందాక నుంచి పిల్లలతో పాటు నాకు స్పర్శ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను సార్ నేను.
అంతమంది మనుషులు వెళ్ళి వేరే వాళ్ళ కోసం పనిచేయటం అనేది చాలా కష్టమైన పని. అది ఎంత డబ్బు ఇచ్చినా చేయలేము, మేము చేయలేం, ఫ్యాక్ట్ అది. సో నాకు అట్లీస్ట్ అంటే ఇప్పటికిప్పుడు ఈ షో ద్వారా ముందు 50,000 స్పర్శకిద్దామని నాది అనిపిస్తుంది. సాయంత్రం పూట్ల మాకు ఈవినింగ్స్ పని అయిపోయిన తర్వాత మేము ఎక్కువగా సొల్లు కబుర్లు చెప్పుకుంటాం యాక్చువల్గా. సో ఆ బ్యాచ్లు కలిసినప్పుడు నేను స్పర్శ గురించి చెప్తాను. నేను ఎంతవరకు నేను చేయగలను అంతవరకు మోటివేట్ చేసి నేను స్పర్శకి తీసుకొస్తాను నేను వాళ్ళందరినీ. సో ఐ మేక్ షూర్ దట్ నా ఫ్రెండ్స్లో చాలామంది అట్లీస్ట్ బికాస్ అలాంటిది అవసరం. మేము డబ్బు మాత్రమే ఇవ్వగలం, ఎందుకంటే పనులు మానుకొని ఇంత చేయడం అనేది ఇట్స్ ఎ డివైన్ యాక్ట్ అది. సో డెఫినెట్లీ నేను ఐ ప్రామిస్ యూ జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. Yes, yeah, we will wait however long. నాకు మా అన్నయ్య పోయారండి. మాట్లాడిన నేను ఎక్కువ దాని గురించి, బట్ తిరుపతికి వెళ్ళడం మానేసాం మనోజు నేను. మా బాబాయ్ కొడుకు ఒక అన్నయ్య ఏమో యాక్సిడెంట్లో పోయారు. ఆయన పోయారని చెప్పి వాళ్ళ బ్రదర్ గాట్ ఇంటు డ్రింకింగ్. Within the 10th year of his brother dying, he died. సో ఫ్యామిలీలో వాళ్ళిద్దరే పెద్ద. తర్వాత నన్ను ఎంత ముద్దుగా చూసుకునే వాళ్ళు. అసలు వెళ్తే వాళ్ళు బుగ్గలు గిల్లడం దగ్గర నుంచి ద్వారకా హోటల్ నుంచి తెప్పిస్తాను, మనం అట్ట వెళ్దాం, తలకోనకి వెళ్దాం. లైక్ ఇప్పుడు నాకు అక్కడికి వెళ్తే కూడా ఏదో ఒక ఎంప్టీనెస్. మొన్న తిరుమలకి నడిచి వెళ్తుంటే ఏదో ఒక ఒంటరి దానిలాగా ఫీల్ అయ్యాను. కావాల్సిన వాళ్ళు పోతే ఎంత బాధ, ఎప్పటికైనా తీరుతుందా అని ఆ బాధ ఎప్పటికీ తీరని బాధ. సో ఐ హోప్ ఈ షో ద్వారా ఇంకా చాలా మంది టేక్ ద అవైలబుల్ ఫెసిలిటీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి దీని గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత టైం తీసుకొని వచ్చి మీ స్పర్శ గురించి చెప్పడానికి. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2,50,000 రూపాయలు ఇవ్వబడుతుంది. మిగతా 2 లక్షల రూపాయలు కొరటాల శివ గారు ఇస్తున్నారు. సో ఈ 4 పిల్లలకి తలా 1,00,000 రూపాయలు వేసి స్పర్శకి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పైగా కింద స్క్రోల్ అవుతున్న అకౌంట్ ఇన్ఫర్మేషన్ స్పర్శ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది. సో మీరు ఏ అమౌంట్ వేసినా ఇండియా కానీ అబ్రాడ్ కానీ ఇట్స్ ట్యాక్స్ డిడక్టబుల్. సో ప్లీజ్ మీరు చిన్న అమౌంట్ అని కాదు, పెద్ద అమౌంట్ అని కాదు, ఎంతైనా మీరు ఇచ్చినా ఇట్ గోస్ అ లాంగ్ వే టు దీస్ ఫ్యామిలీస్. కన్న ప్రేమే గెలిచింది, మానవత్వమే కొత్త బంధమై భరోసాగా నిలిచింది. బంధాలకి దూరమవుతున్న ఆ పసివాళ్లని ఏ సంబంధం లేకపోయినా అక్కున చేర్చుకుని వారి ఉజ్వల భవితకి బాటలు వేశారు కొరటాల శివ, మంచు లక్ష్మి. మీ కష్టం నా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, good night and take care. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే మెత్రి రాశెట్టి దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురికాగా 2 కాళ్ళు విరిగిపోయాయి. భార్య, పెద్ద కూతురు కూలి పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతూ ఉన్న రోజు గడవక జీవనాధారం కోసం కిరాణా షాప్ పెట్టుకోవాలన్న ఓ నిరుపేద కుటుంబం కలని నిజం చెయ్యడానికి, కష్టాల్లో ఉన్న ఇంకా ఎన్నో కుటుంబాలను ఆదుకోవడానికి మేము సైతంకి వస్తున్నారు కింగ్ నాగార్జున. డైలాగ్ ని వేలం పాడదాం అనుకున్నాను. అవునా? యా, ఓకే, 3 డైలాగులు అన్నమాట. ఓకే, కూడా పర్టికులర్ గా నీకే చెప్పనా లేకపోతే అందరికి చెప్పనా? పద్మావతి నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గెత్తలకు మేస్తున్నట్టు. సెకండ్ డైలాగ్ 6,000. ఒకటోసారి 6,000, 7,000. ఓకే, 7,000 పిక్స్. 15,000. మీకు నాగార్జున గారు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. చిన్నప్పుడు గీతాంజలి సినిమా చూశానండి నేను. ఆ సినిమాని చెప్పండి చెప్పాను. ఏంటి లేచిపోదామా? వద్దురా సోదరా, పెళ్ళంటే ఏంటంటే నాకే గుర్తులేదమ్మా. నీ నడుకి దిష్టి చొక్కెట్టానే. Gibson sponsors Sriram Sittings RK Media.